నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఏపీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, అట్లాగే లోక్సభ సంబంధించి ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందని చాలా ఇరువైపులా కూడా భారీ ప్రచారాలు జరిగినాయి, పంపకాలు కూడా జరిగినాయి. పంపకాల్లో తేడా కానీ పంపకంలో మాత్రం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని జరిగింది, కానీ పంపకం పూర్తిగా జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో చెప్పచ్చు, ఏ పార్టీ కూడా వెనకడుగు వేయలేదు, పోటీ పడ్డారని కూడా చెప్పచ్చు కొన్ని నియోజకవర్గాల్లో. ప్రస్తుతానికి ఏపీ ఓటర్ 3, అలాగే ఏపీ ఓటర్ ఎటువైపు మొగ్గు చూపారు, అసెంబ్లీకి ఒక పార్టీకి, లోక్సభకి ఒక పార్టీకి వైపు అట్లా క్రాస్గా ఏమన్నా వేశారా, ఆలోచించారా? లేదు 2 చోట్ల ఒకటే పార్టీ ఉండాలన్నట్టు ఓటింగ్ వేశారా అనేదైతే నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రిడిక్షన్స్ ఇచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఏపీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు, ఎవరి వైపు ఏ స్థానం మొగ్గు చూపుతుంది అన్నది ఒక అనాలిసిస్ కింద ప్రస్తుతానికి ఎన్డీఏ ఎలియన్స్ గెలుచుకునే స్థానాలు విజయవాడ, అనంతపురం, హిందూపూర్, నరసాపురం, అమలాపురం, అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, కాకినాడ, మచిలీపట్నం, నరసరావుపేట, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇవన్నీ కూడా ఎన్డీఏ ఎలియన్స్ గెలుస్తుంది. రాజమండ్రి మాత్రం కీన్ కాంటెస్ట్ ఉంది బీజేపీ వర్సెస్ వైసీపీకి. ఇంకా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్న స్థానాలు, లోక్సభ స్థానాలు అరకు, కర్నూలు, నెల్లూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజంపేట, విజయనగరం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి. సో ఇది వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 25 స్థానాల్లో 13 స్థానాలు ఎన్డీఏ వైపు ఉంది, 11 వైఎస్ఆర్సీపీ వైపు ఉంది. రాజమండ్రి మాత్రం కీన్ కాంటెస్ట్ ఉండబోతోంది. అది ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూడాలి. ప్రస్తుతానికి లోక్సభ ప్రిడిక్షన్స్ అయితే ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీది కూడా మరికొన్ని గంటల్లో నా ఒపీనియన్ అనాలిసిస్ ఖచ్చితంగా విడుదల చేస్తాను. థ్యాంక్ యూ.